చేశారని, హింసించారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన కాగితం పుచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం, అద్భుతమైన నటన, ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రెస్ నోట్కి ముందు దాన్ని చూశా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిబుల్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు. సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో, మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు. దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. దానిలో విజయపాల్ అని ఆయన ఎడిషనల్ ఎస్పీని ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది. చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా 1:40 ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఆ రోజు నేను చెప్పాను 74,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి? ఏమి లేదు. వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్ లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. ఎందుకు 420 ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు. మాకు 164 మంది ఉన్నారన్నారు. ఏది ఒక్కరిని చెప్పమని సమాధానం? దీనికి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి, లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి, లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమనండి. దానికి సమాధానం మాత్రం చెప్పలేరు. దానికి సమాధానం చెప్పలేరు. కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిబుల్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు, విచ్ ఈజ్ ఫాల్స్. నేను మనవి చేస్తున్నాను. ఎస్, త్రిబుల్ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు, 2019లో పోటీ చేశారు, గెలుపొందారు, మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లో పపెట్ లాగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు, రచ్చబండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు, రెచ్చగొట్టారు, రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోమని మనవి చేస్తున్న ప్రజలందరినీ కూడా. ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైద్ది. మా పార్టీ అని చెప్తాడు, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు. ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. ఇందాక అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట, చెత్త భాషను ప్రోత్సహించడంట, వ్యక్తుల్ని గౌరవిస్తాడంట, అసెంబ్లీకి రావాలంట. నువ్వు మాట్లాడిన చెత్త భాష, నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని, నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు? మా పార్టీ. నువ్వు మా పార్టీ ఉండి మా కండవా వేసుకొని మమ్మల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన, ఇవాళ మనం చెప్తున్నాం కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే, అంతకన్నా ఫిల్దీ లాంగ్వేజ్ రఘురామకృష్ణదాస్ గారు వాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వెనుకాల అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి 40% ఉందని, ఆ 40%ని కూడా మీరేమి చేయలేరని, ఇంకా అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, ఆ పెరిగేటటువంటి క్రమంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని ఇదిగో చూడండి. అప్పుడు బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా, చూశారు? ఇది 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 తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టారు. ఇలాంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడిపోయే పరిస్థితుల్లో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప, తన నిజమైనటువంటి ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను వేధించటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం లేకపోగా ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతాను. నిన్న మీ సమక్షంలోనే రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో. నేను హోంమంత్రి గారు మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద, ఆయన సవాల్ చేశాడు, మౌళీలు పట్టుకొచ్చారని. సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా దగ్గరే ఉన్నాడు, చూసుకోమ్మా ఒకసారి, హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుతుంది. వచ్చారు, దే సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్, నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చూశాను, తీసుకువెళ్ళారు, ఖచ్చితంగా 10-30 నిమిషాలకు తీసుకువెళ్ళారు. రేపు 10-30 నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళ 10-30 నిమిషాలకు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు, ఆయనకి రిమాండ్ ఇచ్చారు. ఇది జరిగిన విషయం. దీనికంట నేనేదో సవాల్ చేశానంట, ఆ సవాలుకి పోలీసులు వచ్చి విరోచితంగా పట్టుకెళ్లారని ఒక కథ చెబుతుంది హోంమంత్రి గారు. నేను చూసి నేను ఆశ్చర్యం వేసి, అసలు నీకు ఏం చెప్తున్నారా మన పోలీసులు, మీ డిపార్ట్మెంటు, జరిగిన విషయాన్ని తెలుసుకో. యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా, మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్ళి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని ఇప్పటికే చేశారు, రవీందర్ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు, మావాడిని కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తామని చెప్పాను. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాగితం నాకు ఇచ్చారు, తీసుకెళ్ళి వాళ్ళు రేపు ఇవాళ 10:30 నూజివీడి కోర్టులో పొడిచ్చేశారు. మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు, అయినా కూడా రిమాండ్ ఇచ్చారు. దట్స్ లీగల్ ప్రాసెస్, విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఇలాంటి పిచ్చి అబద్ధాలు చెప్తావేమో హోంమంత్రిగా ఉన్నావు, నాకు అర్థం కాలేదు. మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా?
ఎవరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ సరి చేసుకో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా సోషల్ మీడియా కార్యకర్తలను మీరు వేధిస్తే భయపడే ప్రశ్న ఉండదని, ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు లాంటి వ్యక్తులు, నీచ స్వభావం కలిగిన వ్యక్తులు, రాజకీయాల్లో పదవి కోసం ఏ కార్యక్రమానికైనా దిగజారేటటువంటి వ్యక్తి, ప్రజలను చీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వీ హ్యావ్ ఏ 40% ఆఫ్ ది సపోర్ట్ ఇన్ ది గ్రౌండ్ లెవెల్. గుర్తుపెట్టుకోండి. ఏదో 11 సీట్లు వచ్చినాయి, ఆ సీట్లు వచ్చినాయి, ఈ సీట్లు వచ్చినాయని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతకాలం మాట్లాడతారో చూస్తాం. తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. రాబోయే కాలంలో ఏదో జమిలీ ఎన్నిక వస్తుంది అంటున్నారు, లేకపోతే ఇంకొక ఎన్నిక వస్తుంది అన్నారు, చూస్తాం మేమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, RRR గారిని లేదా రఘురామకృష్ణరాజు గారిని మీరు పొగడదలుచుకుంటే పొగడని తప్ప ఇలా శాసనసభను దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి మాటలు మాట్లాడటం సమంజసం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.